దేవిప్రసాద్ గారు మొత్తం తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో 16 స్థానాలు ప్రకటించారు. హైదరాబాద్ ప్రకటించలేదు. ఎప్పుడు ప్రకటించబోతున్నారు? అంటే ఇంకా టైం ఉందండి. ఏ రాజకీయ పార్టీ కూడా ఇంకా అన్ని ప్రకటించలేదు. భారతీయ జనతా పార్టీ కూడా అన్ని వాళ్ళు కొన్ని ప్రకటించరు. కాంగ్రెస్ పార్టీ ఇంకెవరు ప్రకటించలేరు. 18 నుంచి నామినేషన్లు అయితే మాకు 18th వరకు టైం ఉంది కాబట్టి ప్రకటిస్తాం. 16 స్థానాలు ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి ఆ ఒక్క స్థానం కూడా బహుశా ఈ 2-3 రోజుల్లో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అభ్యర్థులకు సంబంధించి అనేక మంది అభ్యర్థులు టికెట్ కోసం అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే పార్టీ ఒక 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అట్లాగే లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ, వందలాది మంది వేలాది మంది నాయకులు ఉన్నటువంటి పార్టీ. కాబట్టి డెఫినెట్గా ఎన్నికలు అనేసరికి రకరకాల పోటీలుగా ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళందరినీ కూడా అడిగినటువంటి వాళ్ళ బలాబలాలు చూసి ఒక బలమైనటువంటి అభ్యర్థి నిర్ణయించేటువంటి ప్రయత్నం కసరత్తు మా గౌరవ అధినేత కేసీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా నాయకులందరూ కూడా చేస్తూ ఉన్నారు. బహుశా తొందరలోనే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మీరు 16 నియోజకవర్గాలకు సంబంధించి కూడా చాలామంది బీఆర్ఎస్కు ఎవరో అందరు వెళ్ళిపోతున్నారు, టికెట్ లేదు, రకరకాలుగా మా పార్టీ మీద 2 పార్టీలు కలిసి అసలు బీఆర్ఎస్ మాకు పోటే కాదని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మా పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులకే మా దగ్గర నుంచి అంటే 2 జాతీయ పార్టీలకు కూడా బలమైనటువంటి అభ్యర్థులు లేరనేటువంటి విషయం వాళ్ళ క్యాండిడేట్స్ లిస్టు చూస్తే మనకు అర్థమవుతుంది. 2 పార్టీలలో కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రజానాయకులనే వాళ్ళు తీసుకొని టికెట్ ఇస్తున్నటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి బీఆర్ఎస్ ఒక బలోపేతమైనటువంటి పార్టీ. మేము డెఫినెట్గా గతంలో గెలిచినటువంటి స్థానాలని కాపాడుకోవడంతో పాటు మిగతా స్థానాలకు కూడా గెలిచే విధంగా మా ప్లానింగ్ జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి ఇదేదో ఉండదు, పోతుంది, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కనబడదు అని చెప్పి కొందరు విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ గోబల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి మేము ప్రజల్లో విస్తృతమైనటువంటి ప్రచారం చేయడానికి మా కార్యకర్తలంతా కూడా సమాయత్తం అవుతూ ఉన్నారు. రైట్.